అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు పోస్ట్ బాక్స్. ఈ కథని బి రాజేశ్వరి గారు రాశారు. ఈ కథ 1984లో ప్రచురించబడింది. ఒక సస్పెన్స్ కథ ఇది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్దాం. ఓ రాత్రి సమయంలో హఠాత్తుగా మెలకు వచ్చి చూసింది అమల. పక్కలో అంతదాకా పడుకొని నిద్రపోతున్న భర్త కనిపించలేదు. టేబుల్ మీద అలారం టైం పీసు 2:10 సూచిస్తోంది. లేచి పెద్ద లైట్ వేసి వరండాలోకి వచ్చింది. వరండాలోకి చేర్చి ఉన్న పెరట్లో పూల తొట్టెల పక్కన సిమెంట్ చెప్టా మీద కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. ఏదో దీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడు వేణు. అమల అతని పక్కగా వచ్చి నిలబడింది. కానీ అతను అదేమీ గమనించకుండా ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమిటి ఈ సమయంలో పెరట్లో ఏం చేస్తున్నారు అన్నది అమల భర్త వైపు పరిశీలనగా చూస్తూ. వేణు ఉలిక్కిపడి చూశాడు ఆమె వంక. ఏం లేదు. ఏం తోచక నసిగాడు. ఏం తోచకపోతే అర్ధరాత్రి ఈ చలిగాల్లో కూర్చోవడం ఎందుకు? అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. లోపలికి పదండి. సిగరెట్లు మానేస్తానని చెప్పి నాకు తెలియకుండా పెట్టెలు కాల్చేస్తున్నారన్నమాట. అబ్బెబ్బే, పెట్టెలు కూడానా? ఇదే బుకాయించకండి. కింద 8 పీకలున్నాయి. మీ చేతిలో 9వ సిగరెట్ ఉంది అంటే చాలాసేపటి నుంచి మీరు ఇక్కడే కూర్చుని ఆలోచిస్తూ మీ మనసుని సిగరెట్ పొగతో మీ శరీరాన్ని కాల్చుకుంటున్నారని నాకు అర్థమైంది. ఓహో, నేను దాయాలన్నా దాచలేను. నువ్వు లోపలికి పద, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అదేం కుదరదు, పదండి ముందుకు. భార్య ముఖంలోకి ఒకసారి చూసి లేచి ఆమె వెంట లోపలికి నడిచాడు వేణు. అమల లోపలికి అడుగేస్తూ భర్త మనసంతా తీవ్రంగా కలిచివేసిన సమస్య ఏమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఇది మొదటిసారి కాదు. ఒంటరిగా నిద్రపోని రాత్రుళ్ళు గడపడం గమనించింది. ఇప్పుడు కూడా వచ్చి పక్క మీద పడుకున్నాడే కానీ వేణు పరుపు మీద అసౌకర్యంగానే కదులుతూ ఉన్నాడు. అమల అంతా గమనిస్తూనే ఉంది. అతను మనసును ఏదో పట్టి పీడిస్తోంది. అదేమిటో తెలుసుకోవడం భార్యగా తన ధర్మం. అతని మనోవ్యధను తను ఉపశమింప చేయగలిగితే, అతనికి మనశ్శాంతి కలగజేస్తే అమల పక్కకు తిరిగి భర్తను ప్రశ్నించాలి అని అనుకుంది. కానీ అప్పుడే నిద్ర పట్టినట్లుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా జరగడం గమనించి అతన్ని భంగపరచడం ఇష్టం లేక తన ప్రయత్నాన్ని విరమించుకుంది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది ఆమెకు. మర్నాడు కూడా వేణు అన్యమనస్కంగానే ఉంటున్నట్టు గమనించింది అమల. పిల్లలిద్దరినీ తయారు చేసి స్కూల్కి పంపించేసింది. వేణుకి అన్నం పెట్టి రమ్మని పిలిచినా అతను అలాగే కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండడం గమనించి ఆశ్చర్యం అనిపించింది. కుర్చీ వెనక నుంచి పేపర్లోకి చూసింది. వేణు పేపర్ తిరగేసి పట్టుకున్నాడు. అంటే చదవడం లేదన్నమాట. ఏదో దీర్ఘ ఆలోచనలో పడి కొట్టుకుపోతున్నాడు. అతనంత దీర్ఘంగా పరధ్యానంగా ఆలోచించే విషయం ఏమిటి? ఎందుకు అతను 2-3 రోజులుగా ఇలా ఉదాసీనంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నాడు? అడిగేయాలనుకుని రెండోసారి తన ప్రయత్నం విరమించుకుంది అమల. అన్నం వడ్డించాను, రండి అన్నది. వస్తున్నా, పద అంటూ హడావిడిగా లేచాడు. ఆఫీస్కి వెళ్లే ముందు ఈరోజు కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చేస్తాను. ఆఫీస్లో అకౌంట్స్ వెరిఫై చేసుకోవాలి. అమల వెంటనే ఏమీ మాట్లాడలేదు. సాధారణంగా 5 దాటిన తర్వాత ఆఫీసులో ఒక్క క్షణం కూడా ఉండడు వేణు. అలాంటిది ఈరోజు ఆఫీస్లో పని ఉంది అంటుంటే ఆమెకు నమ్మబుద్ధి కాలేదు. మౌనంగా తలోపింది. స్కూటర్ మీద వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల వరకు అతను వెళ్ళిన వైపే చూస్తూ గుమ్మం దగ్గరే నిల్చుండిపోయింది. తర్వాత గుడ్డలు ఉతకడానికి బట్టలు బాత్రూంలో పడేస్తుంటే చేతికి గరగరమని తగిలింది. భర్త ప్యాంటు జోబులో వెనక జోబులోంచి ఒక కాగితాన్ని బయటికి తీసింది. అందులో అందమైన చేతి వ్రాతతో 4 పంక్తులున్నాయి.
అమ్మాయి దస్తూరి అని చూడగానే తెలిసిపోతోంది. డియర్ వేణు, నువ్వెందుకు తాత్సారం చేస్తున్నావో తెలియదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏమిటో అంతకన్నా తెలియదు. వెంటనే డేట్ నిర్ణయించు. నీ ఆలస్యాన్ని, నీ ఉదాసీనతను భరించలేకపోతున్నాను. వెంటనే నీ నుంచి సమాధానం కావాలి. ఎదురు చూస్తూ ఉంటాను. నీ ప్రతిమ. ఉత్తరం చదివి అలాగే స్థాణువులాగా నిల్చుండిపోయింది అమల. ఆ ఉత్తరం సాక్షాత్తు తన భర్తకే రాసింది. ఎవరి ప్రతిమ? ఈమెకు తన భర్తతో ఏమిటి సంబంధం? ఈయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇతనికి పెళ్ళైన నిజం ఆమెకు తెలీదా? తెలిసే సిద్ధపడుతోందా? ఈయన నిజాన్ని కప్పిపుచ్చి తనకి పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పి ఒక అమాయకురాలతో ఆడుకుంటున్నారా? అయితే ఈ మధ్య ఆయన పరధ్యానానికి ఇదన్నమాట కారణం. తనేం తక్కువ చేసిందని ఈయన మనసు అన్యాక్రాంతమైపోవలసి వచ్చింది. 2 బిడ్డల తండ్రి అయినాక ఇప్పుడు కన్య పిల్ల మీదకి మనసుపోయిందా? తనని పిల్లల్ని ఏం చేద్దామని ఆయన ఉద్దేశం? గుడ్డలు ఉతికే ప్రసక్తి మానేసి కుర్చీలో కూలబడింది అమల. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఏ పని చేయడానికి మనస్కరించడమే లేదు. చెవుల్లో సముద్రపు హోరు. తల సమ్మెటతో మోదినట్టు విపరీతమైన బాధ. తట్టుకోలేని టెన్షన్. మెదడు నరాలు తెగిపోతాయేమోనన్నంత వేదన. ఆమె శరీరం దాన్ని తట్టుకోలేక చిగురు టాకులాగా వణికిపోతోంది. వేణు ఎంత మోసగాడా? తనకి 2 పిల్లలకి అన్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నాడా? ఈ బుద్ధి అతనిలో ఎప్పుడు పుట్టింది? తనంటే ప్రాణం పెట్టే భర్త తన పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించగలడా? అతనింత చంచలుడా? ఆమె మనసు సమాధాన పడలేకపోతోంది. వేణు గురించి తనకి బాగా తెలుసు. ద్రోహం చెయ్యాలన్న ఆలోచన అతనిలో ఎంత వెతికినా కనిపించదు. అతని ప్రేమ సర్వస్వం తనకే అంకితమని తానెన్నాళ్ళు గర్వపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు తన అదృష్ట చక్రం తిరగబడింది. తను గుడ్డిగా నమ్మిన తన భర్త తనకు ద్రోహం చేయబోతున్నాడు. బహుశా ఏదో ఒక నెపం చూపించి తనని వదిలించుకుంటాడు. తన బిడ్డల్ని కూడా తనతో చంపేస్తాడాయే. తనని ఎలా బ్రతకాలి? వేణు లేని జీవితం ఊహించుకోవడానికే భయంగా ఉంది. మనసును ఎవరో ఇనుప పిడికిలతో పిండినట్టు విలవెల్లాడిపోతోంది. ఆ పరిస్థితి ఎదురు కాకముందే ప్రాణత్యాగం చేసుకోవాలని అనిపిస్తోంది. భగవాన్, ఎంత విషమ పరిస్థితి తెచ్చిపెట్టావు. నేనేం చేయాలి? అమల తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచిస్తోంది. కళ్ళ నుంచి కన్నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంటే ఆవేదన భరించలేక మంచం మీద పడిపోయి దిండులో తలదూర్చి బోరుమని ఆడవసాగింది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు అమల అలా ఏడుస్తూనే ఉంది. తెరలుగా దుఃఖం తన్నుకొస్తుంటే ఆపుకోవడం ఆమె శక్యం కావడం లేదు. పిల్లలు చూస్తే వాళ్ళు వేసే 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని లేచి ముఖం చల్లటి నీటితో కడుక్కొని వచ్చి కూర్చుంది. కాస్త సేదతీరినట్టు అనిపించిందే కానీ మానసికంగా బాగా కుంగిపోయింది అమల. ఒక్కసారిగా 10 రోజుల్లో జ్వరపడి లంకణాలు చేసిన దానిలాగా నీరసపడిపోయింది. మనసులో ములుకుల ఉత్తరంలోని వాక్యాలే తలెత్తి భయపడుతున్నాయి. తన సర్వస్వాన్ని తన నుంచి తీసేసుకోవడానికి ఎవరో కుట్ర పన్నినట్టు, తన జీవితానికి చరమాంకం ఆరంభమైనట్టు పదే ఆమెకి అనిపిస్తోంది. సాయంత్రం వేణు వచ్చిన తర్వాత ఏమైనా సరే ఆ విషయం అడిగేయాలి. అతను తనకేదో చెప్పాలని ఈ 4 రోజులుగా మదన పడుతూనే ఉన్నాడు. అతనికి అంత శ్రమ ఇవ్వకుండానే తనకి విషయం తెలిసిపోయింది. పరిష్కారం తనే సూచిస్తుంది. అతని మనసు అన్యక్రాంతం కాకూడదు, కానీ అయింది. ఇంకా అతన్నే పట్టుకొని వేళ్లాడాలి అని అనుకోవడం తన అవివేకం. ఏదో అభాండం తన నెత్తిన పడేసి తనను వదిలించుకోవడానికి అతనేదో పన్నుగడ పన్నే లోపల తనే మర్యాదగా అతని జీవితం నుంచి బయటపడడం మేలు. కానీ ఇన్నాళ్ల వైవాహిక జీవితంలో
అతనితో అనుభవించిన కష్ట సుఖాలు, తమ అనురాగ ఫలితంగా కలిగిన 2 బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ తలుచుకొని తను పోగలదా? అది తన తరం కాదు. అతనికి దూరంగా తను ఒక్క రోజైనా గడపలేదు. తనకి అతను కావాలి. అతను లేని జీవితం వ్యర్థం. తను భర్త తిరస్కృతిగా ఒక్కరోజు కూడా బ్రతకలేదు. అతని పాదాల ముందే తన జీవితం గడిపేస్తేనే తనకు గౌరవం. తన జీవితానికి అదే అర్థం, పరమార్థమును. పిల్లల అవసరాలు చూసి వాళ్ళు నిద్రపోయాక వాలు కుర్చీలో కూర్చుని మళ్ళీ ఆలోచనలో పడింది. రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళాడు వేణు. 8:30 దాటినా ఇంకా ఇల్లు చేరలేదు. ఆఫీస్లో పని ఉండడం వల్ల ఆలస్యం చేయలేదని, చాలా ముఖ్యమైన కారణమేమైనా ఉండి ఉంటుందని గ్రహించింది. ప్రతిమని కలుసుకోవడానికి వెళ్ళాడేమో. అసలు ఆ ప్రతిమ ఎవరో చూచాయగానైనా తనకి అర్థం కాలేదు. అతని ఆఫీస్లో పనిచేసే కొలీగా, అతని చిన్ననాటి స్నేహితురాలా, అనుకోకుండా పరిచయమైన ఆగంతకురాలా, ఎవరు? అమల తల విదిలించింది. తల చాలా భారంగా ఉంది. గోడ గడియారం 10 గంటలు కొట్టింది. వేణు ఇంకా తిరిగి రాలేదు. అంతదాకా ఏ స్కూటర్ శబ్దం వినిపించినా అతనేనని తలుపు తెరిచి చూస్తూ, కాదని తెలిసి నిరాశతో మూసి లోపలికొస్తోంది. తలుపు తెరిచి వీధిలోకి వచ్చింది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడో స్కూటరు, అప్పుడో మోపెడు, చిన్న కార్లు వస్తూ పోతూ ఉన్నాయి. భర్త జాడ కన్నుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. అమలకు నీరసం వచ్చేసింది. ఎంత ఆలస్యంగా ఇంటికి రావడం చాలా అరుదుగా చేస్తాడు వేణు. సాధారణంగా రాత్రి 7 గంటలు దాటకుండా ఇంట్లో ఉంటాడు. తను ఇదివరలో ఒకసారి గొడవ చేసేది. వెళ్ళేది స్కూటర్ మీద. రోజు ఎక్కడ విన్నా రోడ్డు ప్రమాదాలను గురించిన వార్తలే. మీరు ఆఫీస్ కాగానే మరో గంటలో ఇంటి దగ్గర ఉండకపోతే నా మనసు కీడు శంకిస్తుంది. ఆ టెన్షన్ నేను భరించలేక ఏమైపోతానో నాకే తెలియదు. దయచేసి వెంటనే ఇంటికి వచ్చేయండి అంది. అప్పటి నుంచి సాయంత్రం 5:30, 6 గంటల మధ్య ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటున్నాడు వేణు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈరోజే అతను ఆలస్యం చేశాడు. వెళ్లే ముందు తన గురించి తెలిసే ఆలస్యంగా వస్తున్నాను అని చెప్పి మరీ వెళ్ళాడు. కానీ ఆ ఆలస్యం ఇన్ని గంటలని తనకు తెలియదు. పోనీ అతను మామూలు పరిస్థితిలో వెళ్ళి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అతను తనకు దేన్నో పోటీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండి ఆలస్యం చేశాడు. తనని వదిలించుకోవడానికి ఆ ప్రతిమతో కలిసి ఏ హోటల్లోనో మరెక్కడో ప్లాన్ చేస్తున్నాడేమో. ఆమెతో పాటు ఆమె తరఫు వాళ్ళు కూడా ఎవరైనా తోడుండి ఉండొచ్చు. వాళ్ళు వేణుని జాగ్రత్తగా ఉచ్చులోకి లాగి ఉండొచ్చు, ప్రతిమని ఎరవేసి. వేణు మనసు చంచలమైంది కాదు. అతనికి తన మీదున్న ప్రేమానురాగాలు తక్కువ కూడా కాదు. మరి ఈ ప్రలోభంలో ఎలా చిక్కుకున్నాడో అర్థం కావట్లేదు. తనకింత అన్యాయం చేయడానికి ఎలా తలబెట్టాడో అసలేమీ అర్థం కాకుండా ఉంది. మనస వాచ తను అతన్నే నమ్ముకుంది. తలుపు మూసి లోపలికొచ్చి పక్క మీద అశాంతిగా వాలింది. దేని మీద దృష్టి నిలవడమే లేదు. ఆకలి దహించేస్తోంది. దానికన్నా వేణు చేసిన పనికి గుండెలు మండిపోతున్నాయి. శరీరం మనసు కూడా కుతకుతలాడిపోతున్నాయి. ఈ బాధ తను భరించలేదు. ఈ నరకం తనకి వద్దు. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. తను పడుతున్న యాతన సామాన్యమైనది కాదు. ఏ క్షణంలోనైనా పగిలే అగ్ని పర్వతంలాగా ఉంది తన గుండె. ఆమె కళ్ళు మరి వర్షించడం మొదలుపెట్టాయి. వేణుతో గడిపిన మధుర క్షణాలు, అతడితో పెనవేసుకుపోయిన తన జీవన లతకు పట్టిన దుర్గతి ఒకేసారి ఆమె మనసును ఆవహించుకుని ఆమె మెదడు మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. తను పిచ్చిదైపోతుందేమోనన్నంత ఒత్తిడి. 11, 12 గడియారం 2 గంటలు కొట్టే వరకు అమల మెలకువగా పక్క మీద అసహనంగా దొర్లుతూనే ఉంది. కానీ అతను రాలేదు. భయంకరమైన ఒంటరితనం ఆమెను వేధిస్తోంది. పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. నిష్కల్మషంగా
అమాయకంగా ఉన్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే అప్రయత్నంగానే ఆమె కళ్ళు మళ్ళీ సజలాలయ్యాయి. అటు భర్త వైపు కానీ ఇటు తన వైపు కానీ బంధువులు లేని తను ఎంత ఒంటరిదో గుర్తొచ్చి మనసు కకావికలమైపోయింది. తన తల్లి తండ్రి ఒకేసారి చనిపోయారు యాక్సిడెంట్లో. అప్పటికి తనకి పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. తన తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు. తనొక్కతే సంతానం కావడం వల్ల అల్లారు ముద్దుగా పెంచి వేణుకి 25,000 కట్నంగా ఇచ్చి చేశాడు తన పెళ్ళి తన తండ్రి. అప్పటికి వేణు తండ్రి మాత్రమే బ్రతికున్నాడు. సంవత్సరం క్రితం ఆయన కూడా పోయాడు. తనకిలాగానే వేణుకు కూడా తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. బంధువులమి అని చెప్పుకునే వాళ్ళు చాలా మందే ఉన్నా వేణు వాళ్ళెవ్వరినీ దగ్గరికి చేరనివ్వడు. వీళ్ళందరికీ మన ఆస్తిపాస్తుల మీదే కానీ మన మీద అభిమానం ప్రేమ ఏమీ లేవు. వచ్చి తినిపోతూ ఉంటారు, చేతికి అందినవి పట్టుకుపోతారు. అంచేత వీళ్ళని మనకు ఆమడ దూరంలోనే ఉంచాలి అని అనేవాడు వేణు. అనడమే కాదు, వాళ్ళని దూరంగా పెట్టాడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కూడా అలాంటి బంధువులే కారకులని అతడి నమ్మకం. అదే మాట చెప్తూ ఉండేవాడు. అలాంటి కొరివిలాంటి బంధువుల్ని నెత్తినెక్కించుకుంటే ఇంకా చెప్పేది ఏమీ లేదు, తలలు బోడులైపోతాయి అంటూ నవ్వేసేవాడు. తనకి ఇలా ఒంటరిగా భర్తతోనూ పిల్లలతోనూ సింపుల్గా బ్రతకడం అలవాటైపోయింది. ఎంతో తృప్తిగా ఉంది కూడా. ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తే ఒక్కరోజు కూడా భరించే ఓపిక కానీ ఆసక్తి కానీ తమకి లేవు. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో ఎప్పుడు తెల్లారిందో కూడా అమలకి తెలియదు. తలుపు చప్పుడుకు చటుక్కున మెలకు వచ్చింది. లేచి హడావిడిగా చీర సర్దుకొని తలుపు తెరిచింది. వేణు కాదు, పని మనిషి. తని పిచ్చిగానే వేణు రాత్రి ఎక్కడో హాయిగా ఆమెతో గడుపుతూ ఉండుంటాడు. తను మాత్రం కలత నిద్రతో రాత్రంతా అశాంతిగా అదురు బెదురుగా గడిపింది. గిన్నెలు తోమడానికి వేసుకుంటున్న పని మనిషికి నిండుగా ఉన్న అన్నం గిన్నె కూరలు కన్నుల పండుగగా కనిపించాయి. పిల్లల్ని స్కూల్కి పంపేసింది అమల. పనులన్నీ అన్యమనస్కంగానే పూర్తి చేసింది. ఆ వీధి చివర వేణు ఆఫీస్లో పనిచేసే క్లర్క్ ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళి అతడి నుంచి వేణు సంగతి ఎంక్వైరీ చేయాలి అని అనుకుంది. ఉదయం 9 గంటలు అవుతోంది. తలుపులకు తాళం పెట్టి వీధి చివర ఉన్న ఆ ఇంటికి వెళ్ళింది. అతన్ని అడగడం వల్ల భర్త పరపతికి ఏమైనా లోపం వస్తుందా అని ఒక్క క్షణం ఆలోచించింది. కానీ అంతలోనే అతని క్షేమం కోరే మనసు దాన్ని పెద్ద అభ్యంతరంగా తీసుకోకుండా కొట్టేసింది. ఆమె వెళ్ళేసరికి అతను ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. ఆఫీసర్ క్యాడర్లో ఉన్న వేణు భార్య స్వయంగా తమ ఇంటికి రావడం చూసి చాలా ఆనందం కలగజేసింది గుమాస్తా వెంకట్రావుకి. వేణుసారు నిన్న సాయంత్రమే ఆఫీస్ వదిలేశారండి, రాత్రి రాకపోవడం ఎంతగానే ఉంది అన్నాడు. వెంకట్రావు తన ఆశ్చర్యాన్ని ప్రకటితం కాకుండా అమల తన ఊహే నిజమైంది అని గ్రహించింది. ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? తెలియదండి. సాధారణంగా ఆయనకు బయట వ్యాపకాలు ఏమీ ఉండవు. సరాసరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇల్లు ఆఫీసు తప్ప ఇతర వ్యాపకాలు లేని మంచి ఆఫీసర్గా మా ఆఫీస్లో ఆయన్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు అన్నాడు వెంకట్రావు భార్యకు వినపడకుండా. అర్ధరాత్రి ఊరంతా తిరిగొచ్చే తన భార్య ప్రతిరోజు తూర్ పారబెట్టేయడం అతని మనసులో మెదిలింది. ప్రతిమ అనే అమ్మాయి ఎవరైనా వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తుందేమో అని అడగాలనుకుంది. కానీ ఎంతో మంచి చరిత్ర ఉన్న తన భర్త పరువు మీద ఆ ప్రశ్న తీవ్రమైన దెబ్బ తీస్తుంది అని అనిపించింది అమలకు. అందుకే ఆ ప్రశ్న అడగడం విరమించుకుంది. వెంకట్రావుకి థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది. ఈ ఎంక్వైరీ వల్ల వెంకట్రావులో కొత్త అనుమానం తనే రేకెత్తిచ్చినట్టు అయింది. వేణు మీద ఆఫీస్లో చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఊహాగానాలు మొదలవుతాయేమో. ఇంటికొచ్చి పడింది. మనసంతా కుక్కలు చింపిన విస్తర్లాగా ఉంది. ఓ పక్క ఆకలి బాధ. రాత్రి తినలేదు, ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. ఓ కప్పు కాఫీ మాత్రం అలవాటుగా తీసుకుంది, అంతే. 11 గంటలు అవుతుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. లేచి తలుపులు తాళం పెట్టి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి
ఒక 50 పైసల నాణ్యం వేసి భర్త ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆఫీస్ అటెండర్ కాబోలు ఫోన్ అందుకున్నాడు. చూడు బాబు, ప్రతిమ వచ్చిందా అంది. ప్రతిమ ఎవరమ్మగారు? మా స్నేహితురాలు మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నట్టుంది అని చెప్పింది. ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరమ్మా ఏడా. ఇంకో ఆఫీస్లో పనిచేస్తోందో ఏమో. నీకు బాగా తెలుసా? భలే ఓరమ్మగారు, ఈ ఆఫీస్లో నేను 25 ఏళ్ళుగా పనిచేస్తున్నా. నాకు అన్నీ యాదుంటాయి. వేణుగారు అక్కడైనా పనిచేస్తున్నారు? వేణు సార్ అయితే ఈయనే పనిచేస్తుండారు. ఆయన మా సారే. వచ్చారా? ఇంకా రాలేదమ్మా. మీ అయ్యగారికి ఆడవాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తుంటారా ఏమిటి? ఈ మధ్యన 1-2 సార్లు నేనే ఫోన్ ఎత్తిన. అమ్మాయిలు ఎవరో పలికిండ్రు. ప్రతిమ ఎవరో ఆ అమ్మ ఫోన్ చేసినది. 2-3 సార్లు ఓసారి సారు కోసం వచ్చినది కూడా. ఆ అమ్మాయి సంగతే నేను అడిగేది. అలా చెప్పండ్రి. ఈ ఆఫీస్లో పనిచేస్తున్నది అంటే నాకు తెలవని మడిసెవడా అని అనుకుంటున్నాను. ప్రతిమ వేణుసారి కోసం ఎందుకు వచ్చింది? ఏమోనమ్మా, ఆయన స్నేహితులేమో. అంతేనా? మీ సారుతో ఆమెకు? ఏంటమ్మా, నువ్వెవరో తెలియదు కానీ మా సారు గురించి నీకు తెలవదులా ఉంది. ఆయన అసుంటోడు కాదు, నిప్పు, తెలుసా? అమల ముఖంలో ఒక్క క్షణం గర్వంతో కూడిన చిరునవ్వు మెదిలింది. అయితే నిన్న సాయంత్రం మీ సారు కోసం ప్రతిమ వచ్చిందన్నమాట అన్నది. వచ్చిందని నేను అనలేదే. మీతో ఎవరన్నారు? నాతో ప్రతిమ చెప్పింది. నిన్న సాయంత్రం నన్ను అక్కడికి రమ్మంది. వచ్చాను. అప్పటికే మీ ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. బహుశా మీ సార్తో వెళ్ళిపోయి ఉంటుందని అడిగాను. అందుకే ఇప్పుడు ఫోన్ కూడా చేశాను ఆమె కోసం. సరే, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను కానీ ప్రతిమ వస్తే మీ స్నేహితురాలు నీ కోసం ఫోన్ చేసిందని చెప్పే అని ఫోన్ పెట్టేసింది. అతను మరీ అంత తెలివైనవాడు కాదని అతని మాటలు బట్టే గ్రహించింది అమల. అందుకే సందర్భానుసారం అతనికి అనుమానం రాని విధంగా తనకు కావలసిన సమాచారం రాబట్టుకుంది. ప్రతిమ ఆఫీసుకు కూడా వచ్చి వెళ్ళింది అంటే ఆమెకి వేణుతో బాగా సన్నిహితత్వం కలిగే ఉంటుంది. అయితే వేణు చాలా రిజర్వ్డ్గా ఉండే మనిషి కావడం మూలాన అతన్ని ఆఫీస్లో ఎవరు అనుమానించలేదు ఇంతవరకు. అటెండర్ కూడా అనుమాన పడని విధంగా వ్యవహారం నడుస్తోందన్నమాట. అయితే తను అనుమానించినట్టు నిన్న సాయంత్రం వేణు కోసం ప్రతిమ రాలేదు. మామూలుగానే ఆఫీస్ అవర్స్ అయ్యే వరకు ఉండి వేణు ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. బహుశా ఫోన్లో పిలిపించుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ కలుసుకునే సంకేత స్థలం ఏదో ఉండే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఉంటాడు. రాత్రంతా అక్కడే గడుపుంటాడు. ఉదయం సరాసరి ఆఫీస్కి రావాలనుకుని కూడా రాలేకపోయి ఉంటాడు. అతని కోసం తానెంతగా తాపత్రయపడిపోయి అతని క్షేమం కోసం తహతహలాడక్కర్లేదు. అతను తన సుఖం తాను చూసుకుంటూ భార్య పిల్లల్ని కూడా పట్టించుకోకుండా భోగలాలసలో పడి కొట్టుకుపోతూ ఉంటే తను అతనేమైపోయాడో అని గంగ వెర్రులెత్తిపోవడం అనవసరం. ఈ ఆలోచన రాగానే సరాసరి ఇంటికి తిరిగి వచ్చేసింది అమల. అతని గురించి తను తిండి తినకుండా మాడినందుకు తన మీద తనకే కోపం వచ్చి శుభ్రంగా వడ్డించుకొని తిన్నది. తిండి తిన్నాక ఎక్కడ లేని నీరసం ఆవహించి పక్క మీద పడిపోయి సాయంత్రం వరకు ఒళ్ళెరగకుండా నిద్రపోయింది. అకస్మాత్తుగా మెలకు వచ్చి లేచింది అమల. గోడగొడయ్యారం వంక చూసింది. 5 గంటలు దాటి 2 నిమిషాలైంది. 5 కొడుతుండగా మెలకు వచ్చింది. గడియారం గంటలకేనన్నమాట. అంటే 5 దాటిపోయింది. కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదు. 4:30 లోపే వాళ్ళ రిక్షాలో తిరిగొస్తారు. కానీ ఎంత దాకా రాకపోవడం ఏంటి? ఆమె పక్క మీద నుంచి ఒక్క ఉదుటున లేచి బయటకు వచ్చింది. రోడ్ మీద రిక్షాలు కనిపిస్తాయేమోనని. పిల్లల్ని తీసుకొస్తున్న కాన్వెంట్ రిక్షాలు హడావిడిగా రోడ్డు మీద పోతున్నాయి. బహుశా ఈరోజు ఎందుకో స్కూల్ ఆలస్యంగా వదిలిపెట్టి ఉంటారు. తను అనవసరంగా హడావిడి పడిపోయింది. లోపలికొచ్చి పిల్లల కోసం గబగబా పాలు కాచి హార్లిక్స్ కలిపింది. వాళ్ళు వచ్చేసరికి పొగలు కక్కే హార్లిక్స్ తయారుగా ఉండాలి. లేకుంటే వంటగదిలోకి చొరబడి నా హడావిడి చేసేస్తారు. బయట రిక్షా ఆగిన శబ్దం వినిపించింది. పిల్లలు వచ్చేసారు అనుకుంటూ బయటకు తొంగి చూసింది. రిక్షా కాన్వెంట్ పిల్లల్ని తీసుకొచ్చే వీరాస్వామిదే. కానీ పిల్లలు లేరు అందులో.
వీరాస్వామి దిగులుగా నుంచుని అమ్మగారు అని పిలిచాడు. ఒక్కంగలో బయటకు వచ్చింది. పిల్లలు గాని ఇంటికొచ్చారా అమ్మా అన్నాడు వీరస్వామి. లేదే, అదేంటి స్కూల్లో లేరా? లేరమ్మగారు, సానాసేపు చూసినా తమ బిడ్డలిద్దరూ ఆపడలేదు. ఒకేళ ఏదన్నా పనిపడి ముందుగా తీసుకొచ్చేసారేమోనని వచ్చేసిన. ఇక్కడికొస్తే తమరు ఇలాగంటున్నారు. అమ్మల పై ప్రాణాలు పైనే పోయాయి. పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషుల గురించి కథలు గుర్తొచ్చి ఒళ్ళంతా చల్లబడిపోయింది. భగవాన్, తన పిల్లలకు ఎలాంటి ఆపద ఎదురు కాకూడదు, వాళ్ళు క్షేమంగా ఉండాలి, నువ్వే రక్షించు తండ్రి అంటూ లోపలే 1000 దేవుళ్లకు మొక్కుకుంది అమల. చూడు వీరస్వామి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి పరీక్షగా చూడు. ఏ పక్కనైనా ఆడుకుంటూ ఉండిపోయారేమో. నిన్ను చూడకపోయి ఉండొచ్చు, కానీ వెంటనే వెళ్ళు. ఆమె నోట్లో మాట నోట్లో ఉండగానే, ఆమె నోటిలోని మాట నోట్లో ఉండగానే అట్టగానమ్మా అంటూ వీరస్వామి రిక్షా మీద రయ్యని వెళ్ళిపోయాడు. అమల నిస్సహాయంగా నుంచున్న చోటనే కూలబడి వీధిలోకే దృష్టిని నిలిపి చూస్తోంది. పిల్లలు గోలగోలగా స్కూల్ బయటకొచ్చి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు. అంతదాకా చండ శాసనుడు లాంటి టీచర్ల నుంచి బయటపడి కాసేపైనా స్వేచ్ఛలోని ఆనందాన్ని అనుభవించడానికి ఉరకలు వేస్తున్నాడు. రవి, వాసు బయట నుంచుని రోడ్డు పక్కన అమ్మే తినుబండారాల వంక చూస్తున్నారు. అమ్మ పొరపాటును కూడా అలాంటి వాటిని తినకూడదని చెప్పింది. కలరా, టైఫాయిడ్ లాంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయని అలాంటివి తినకూడదని చెప్పిందే కానీ వాటిని చూస్తుంటే అలా అనిపించడమే లేదు. తినాలనే కోరికను బలవంతంగా అణుచుకుంటూ అలాగే నుంచున్నారు. ఎంతలో ఒక పెద్దాయన బయట ఉన్న పిల్లల్ని అడుగుతున్నాడు, వేణుగోపాల్ గారి పిల్లలు ఎవరు మీలో అని. వాళ్ళ పేర్లు ఏమిటో చెప్తే తెలుస్తుంది కానీ ఫాదర్ పేరు చెప్తే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు వాగుడుకాయ కుర్రాడు. తొందరలో అడిగి రావడం మర్చిపోయాను బాబు, వాళ్ళ నాన్నగారి పేరు మాత్రమే తెలుసు. ఆయన స్కూటర్ యాక్సిడెంట్లో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళమ్మగారు వెంటనే వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు అన్నాడతను. క్షణాల మీద అక్కడున్న పిల్లల్లో సంచలనం వచ్చింది. రవి, వాసుల చెవులు వేణు అన్న మాట పడగానే ఆ మనిషి దగ్గరకు గబగబా వచ్చారు. నిన్న సాయంత్రం నుంచి నాన్నగారు ఇంటికి రాలేదని మమ్మీ చెప్తోంది. ఇప్పుడు ఏమైంది నాన్నగారికి? వేణుగారు మా డాడీయే. ఏమైంది? మీరెవరు అని అడిగాడు రవి. పెద్దవాడు వాసు 2వ తరగతి, రవి 3వ తరగతి చదువుతున్నాడు. మీరేనా బాబు? మీ నాన్నగారి స్కూటర్ని లారీ కొట్టేసింది, హాస్పిటల్లో ఉన్నారు. మీ ఇద్దరిని వెంటనే తీసుకురమ్మన్నారు బాబు అన్నాడు అతను. రవి, వాసు వెంటనే పద పద అన్నారు. అతను వాళ్ళిద్దరినీ ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా టీచర్సు స్కూల్ బయటకొచ్చి వాట్ హ్యాపెండ్ చిల్డ్రన్ అని అడిగారు. ఓ పెద్ద కుర్రాడు జరిగిన సంగతి అంతా చెప్పాడు. అరే అలానా, మరి మాకెందుకు తెలియజేయలేదు? ఆ మనిషి మా పర్మిషన్ తీసుకోకుండా పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాడు అన్నది ఓ టీచర్ ఇంగ్లీష్లో. ఐ డోంట్ నో టీచర్ అన్నాడు ఆ కుర్రాడు. మరికొందరు కుర్రాళ్ళు కూడా మెల్లిగా తప్పుకున్నాడు. టీచరు ఏమన్నా అంటుందేమో అనే భయంతో. పక్కనున్న టీచర్ ఆ తొందరలో ఆ వచ్చిన వ్యక్తి మనకు చెప్పకుండానే తీసుకుపోయి ఉంటాడు. అలాంటి సమయాల్లో స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకేం తెలుస్తాయి అన్నది సర్ది చెప్తున్నట్టుగా. వీరస్వామి మళ్ళీ వచ్చి జరిగిన సంగతంతా చెప్పేసరికి నిలువునా నీరసం అయిపోయింది అమలకి. తను భయపడినంతా అయింది. ఎవడో తన పిల్లల్ని మాయమాటలు చెప్పి దొంగిలించుకుపోయాడు. టీచర్స్కి తెలవకుండా వాళ్ళు బయటకొచ్చి ఆడుతున్న సమయంలో తీసుకుపోయాడు. వాడికి వేణు పేరు తెలుసు, కావాలనే తమ పిల్లల్ని తీసుకుపోయాడు. బహుశా తమ పిల్లల్ని వాడు గతంలో చూడకపోయి ఉండొచ్చు. అందుకే వేణు పిల్లలు ఎవరు అని ఎంక్వైరీ చేశాడు. వాడు కావాలనే తమ పిల్లల్ని అడిగి మరీ తీసుకుపోయాడు. అంటే వాడు తమకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిచయం ఉన్నవాడే. ఎవరు వాడు? ఎందుకు తన పిల్లల్ని ఎత్తుకుపోయాడు? సమయానికి వేణు లేకపోవడం, ఈ సంఘటన జరగడం అమలకు పిచ్చెత్తిపోయింది. నోట మాట రాకుండా చాలాసేపు అలాగే ఉండిపోయింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండమ్మా, రండి నారిచ్చాలో వెళ్దాం అన్నాడు వీరస్వామి కర్తవ్యం గుర్తు చేసుకుంటూ. అప్పటికి విషయం తెలిసి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు చేరారు అక్కడికి. తలొకరు తలో మాట అంటున్నారు.
గతంలో పిల్లల్ని ఎత్తుకుపోయిన సంఘటనలు, వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి ముష్టివాళ్లలాగా మార్చిన సందర్భాలు, ఏవో నిధి నిక్షేపాలకు ఆశించి దేవతలకు బలిచ్చిన సంఘటనలు చెప్పుకుంటున్నారు గోలగోలగా. కర్తవ్యం గుర్తు చేసింది వీరస్వామి ఒక్కడే. అప్పటికే నలుగురు వేణు గురించి ప్రసక్తి తెస్తున్నారు. అతను లేని విషయం వాళ్ల ముందు చెప్పవలసిన అవసరం రాకూడదనే అమల చటుక్కున రిక్షా ఎక్కేసింది. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కేసు రిపోర్ట్ తయారు చేసి ఇన్ఫర్మెంట్గా ఆమె సంతకం తీసుకుని మా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం అన్నాడు. ఆమెకు పోలీస్ స్టేషన్ అంటే ఎలర్జీ. పోలీసులు నేరస్తుల పట్ల కన్నా నిర్దోషుల పట్ల చాలా కఠినంగా అమానుషంగా ప్రవర్తిస్తారన్న నిజాలను విని చదివి పోలీసులంటేనూ పోలీస్ స్టేషన్ అంటేనూ అసహ్యం పెంచుకుంది. ఇప్పుడు అదే స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం బాధాకరంగానే ఉన్నా తప్పనిసరిగా చేయవలసి వచ్చి తెలియజేసి బయటపడింది. ఒక్క క్షణం అక్కడ నిలబడలేనట్టుగా. ఆ రాత్రి వెంకట్రావు విషయం తెలిసి వచ్చి ఓదార్చాడు అమలను. వేణు ఆఫీస్కి రాని విషయం, సెలవు కూడా పెట్టని విషయం చెప్పాక అమలకు పరిస్థితి మరీ అగమ్య గోచరంగా అనిపించి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారే వరకు సంతత ధారగా ఏడుస్తూనే ఉంది అమల. భర్త, పిల్లలు ఒకేసారి పగబట్టినట్టు తన నుంచి దూరమైపోయారు. ఇంకా తన గుండె ఆగిపోకుండా బద్దలు కాకుండా ఎలా ఉందా అని ఆశ్చర్యంగా ఉంది ఆమెకు. తన కష్టం చెప్పుకోవడానికి తన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. తన గుండె కోత, కడుపు కోత ఎవరికి చెప్పుకుంటుంది? ఆమె మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. భర్త భోగలాలసుడే ఇంటికి కూడా రాకుండా ఎక్కడో ప్రియురాలు కౌగిట్లో బందీ అయిపోతే తన పిల్లలు ఏ క్రూర రాక్షసుడి చేతిలోనో బందీలుగా చిక్కిపోయారు. పిల్లల అల్లరితో రణగొణ ధ్వనులతో కళకళ్ళాడిన ఇల్లు బోసిపోయి భయంకరమైన నిశ్శబ్దంతో తన మనసును తూట్లు పొడుస్తోంది. అమ్మా పోస్ట్ అన్న కేకతో చటుక్కున బాత్రూంలోకి వెళ్ళబోయిందల్లా బయటకొచ్చింది. పోస్ట్ మ్యాన్ రూపాయి డ్యూప్ పడిందమ్మా అంటూ నలిగిపోయిన ఒక కవర్ ఆమె చేతికి అందించాడు. దాని మీద అసలు పోస్టేజీ అతికించనే లేదు. కవర్ మీద దస్తూరి వైపు ఆమె కళ్ళు పరిగెత్తాయి. పరిచయమైన దస్తూరి. ఆ తర్వాత తట్టింది అది తన భర్త చేతి రాతేనని. వెంటనే రూపాయి చెల్లించి పోస్ట్ మ్యాన్ పంపేసి కవర్ను వణికే చేతులతో విప్పింది. హడావుడిగా 4 వాక్యాలు రాశాడు వేణు. అంత చిందరవందరగా బాగా నలిగిపోయిన కాగితం మీద రాశాడు. కవర్ కూడా బాగా నలిగిపోయింది. బ్రౌన్ కవర్, ఆఫీస్ కవర్. అమల, ఈపాటికి నా గురించి బాగా కంగారు పడుతూ ఉంటావు. నేను ఒక విష వలయంలో చిక్కుకుపోయాను. ప్రస్తుతం ఒక దుష్టశక్తి చేతిలో బందీగా ఉన్నాను. ఎక్కడ బంధించబడ్డానో వివరాలు కూడా తెలియదు. మన పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూసుకో. వాళ్ళని ఎత్తుకుపోయే ప్రయత్నం జరగచ్చు. నేను ఎలాగో తప్పించుకొస్తాను. వివరాలు రాయడానికి టైం లేదు. అంతే. సంతకం కూడా పెట్టకుండా హడావిడిగా పోస్ట్ చేసేసినట్టుంది. అందుకే స్టాంపులు కూడా అతికించలేదు. ఆ ఉత్తరం చదివి అమల కళ్ళ వెంట కన్నీరు బొట్టబట్ట కారిపోయింది. భర్తని తను చాలా ఘోరంగా అపార్థం చేసుకుంది. ఎవరో ఆయన్ని అపహరించుకొని పోయారు. ఆయన చేసిన హెచ్చరిక తనకు ఈరోజు అందింది. ఈ లోపలే పిల్లల్ని ఎత్తుకుపోవడం జరిగిపోయింది. చటుక్కున కవర్ మీద పోస్ట్ ముద్ర చూసింది. స్టాంపు లేకపోవడం వల్ల డ్యూ ముద్ర వేసి పక్కన పోస్టాఫీస్ ముద్ర వేశారు. నిన్న సాయంత్రం 3 గంటలకు ఆ ఉత్తరం భరత్ నగర్లో పోస్ట్ అయింది. కుక్కడపల్లి సమీపంలో. ఆమె కళ్ళు మెరిశాయి. ఆయనను బహుశా కుక్కడపల్లి సమీపంలోనే ఎక్కడో బంధించి ఉండాలి. అక్కడ కొత్తగా కాలనీలు లేస్తున్నాయి. కొంతమేర కొండలు, బండరాళ్ళు, రప్పలు ఉన్నా అదంతా చదును చేసి ఇళ్ళు కట్టేస్తున్నారు. అక్కడే ఎక్కడో భర్తని బంధించి ఉండాలి. పిల్లల్ని ఎత్తుకుపోయిన వాళ్లకు, వేణుని బంధించిన వాళ్లకు సంబంధం ఉంది అని తెలుస్తోంది. పిల్లల్ని ఎత్తుకుపోతారని ఆయనకు ముందే తెలుసు. కానీ సమయం మించిపోయింది. అయినా పర్వాలేదు. తన భర్తను, పిల్లల్ని రక్షించుకోవడానికి తను ప్రాణాలైనా త్యాగం చేస్తుంది అవసరమైతే.
అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది అమల. చకచకా తయారైంది. తలుపుకు తాళం పెట్టి రోడ్ మీదకు వచ్చింది. ఇదిగో ఫ్రెండ్, నీ కొడుకుల్ని కూడా తీసుకొచ్చాను, నీకు తోడుంటారని. రవిని వాసుని చెరో రెక్క పట్టుకొని లాక్కొచ్చాడు అతను. వేణు చివ్వున తలెత్తి, చివరికి ఆ పసివాళ్లను కూడా నీ పాచికలుగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నావా? నిన్ను భగవంతుడు కూడా క్షమించడు అన్నాడు కోపంగా. వాసు, రవి తండ్రిని చూడగానే డాడీ అంటూ పరిగెత్తుకొని రాబోయారు. అతను వాళ్ళిద్దరి రెక్కల్ని పట్టి ఆపేసి, ఆగండ్రా నాయనలు, అంత తొందరగా మీ నాన్నతో చేరిపోనిస్తానా? మిమ్మల్ని కత్తికో కండలుగా కోసి మీ నాన్న ముందే సమాధి చెయ్యను. ఆగండి అన్నాడు నవ్వుతూ. నువ్వు మనిషివా రాక్షసుడివా? నీ పాడు పనికి వీళ్లను కూడా ఉపయోగించుకోవాలి అని అనుకోవడం రాక్షసత్వం. మరేం పర్వాలేదు, నువ్వు నా దారికి వస్తే ఎవ్వరి ప్రాణాలకు ప్రమాదం రాకుండా మేం చూసుకుంటాం. నువ్వు నా మాట వినడం లేదు కదా. దేశద్రోహానికి తలపడే తొత్తును కాదు నేను. అందరూ మొదట్లో అలాంటి కబుర్లు చెప్పిన వాళ్లే. తర్వాత డబ్బుకు లొంగిపోయి గతంలో నీ స్థానంలో ఉన్న ఆఫీసర్లు మాకు బాగా సాయం చేశారు. డబ్బుకు కూడా లొంగని వాళ్ళు ఇదిగో మా చందాలకు దాసోహమన్నారు. కమాన్ మిస్ రీటా, మిస్ ప్రతిమ అన్నాడతను అక్కడే ఉన్న ఒక సుందరి వైపు కన్నుగీటి. వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది ప్రతిమ. అలయాస్ రీటా. దీన్ని నాకు ఎరగా వేసి నా చేతగాని పనులు చేయించాలన్న పన్నాగం పన్నావు. ఏదో బలహీన క్షణంలో నేను లొంగిపోతే అదంతా ఫిల్మ్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి అని అనుకుంటున్నావు. నేను నా భార్యకు చేసిన ద్రోహానికి ఇప్పటికే కుమిలి చస్తున్నాను. ఆ మహాసాధ్వి మొహం చూడలేక తప్పించుకొని తిరిగాను ఇన్నాళ్ళు. నేను లొంగి రాకపోవడంతో నన్ను బలవంతాన ఎత్తుకొచ్చి బంధించావు. నేను కాదన్నాననే కక్షతో సాధింపుకి నా పిల్లల్ని కూడా మాయ మాటలు చెప్పి ఎత్తుకొచ్చావు. నేను లొంగొస్తాననేగా నీ ఉద్దేశం? నెవర్ ఆవేశంతో అరిచాడు వేణు. నీ పిల్లల్ని నీ ముందే ఖండాలుగా కోసినా దారికి రాకపోవడానికి నువ్వు తండ్రివే కానీ కషాయవాడివి కాదు కదా. అప్పటికి మా దారికి రాకపోతే ఇంకా నీ భార్య ఉంది కదా, ఆమెను క్షణాల్లో ఇక్కడికి తీసుకొస్తాం. ఎలా పరాభవించాలో మాకు తెలుసు. అప్పటికైనా మా దారికి వస్తావనే నమ్మకం మాకుంది. ఎందుకంటే తన కళ్ళ ముందే భార్యను మానభంగం చేస్తూ ఉంటే చూస్తూ సహించగల భర్తలు ఎవరుంటారు చెప్పు అంటూ పెళ్ళున్మని నవ్వాడు. రీటా శృతి కలిపింది. వాళ్ళిద్దరినీ సమూలనంగా నరికి పారేద్దాము అన్నంత క్రోధం, కసి రేగాయి వేణులో. బలవంతాన నిగ్రహించుకున్నాడు. అతను నవ్వి అన్నాడు, నువ్వు చాలా మొండివాడివి, కానీ మొండితనం అన్ని వేళలా మంచిది కాదు బ్రదర్. నీది ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగం. ఈ దేశానికి రక్షణకు సంబంధించిన శాఖ నీది. అందుకే నీ సీటుకి పెద్ద డిమాండ్. లక్షలు కుమ్మరించి రహస్యాలను కొనుక్కోవడానికి నాలాంటి స్వదేశీయులు ఎందరో విదేశీయులకి బేరం కుదుర్చుకోవడానికి అదే కారణం. మా మాట విన్న నీ ముందు పనిచేసిన ఆఫీసర్లు మేడలు మిద్దెలు కట్టుకున్నారు, పొలం పుట్రా కొనుక్కున్నారు, లక్షలు క్యాష్ని తన వాళ్ళందరి పేరుతోనూ అకౌంట్లు తెరిచి దాచుకున్నారు, నగలు కూడా కొనుక్కున్నారు. కానీ నువ్వు ఒట్టి ఫూల్వి. నిన్ను నమ్ముకున్న పెళ్ళాం బిడ్డలకి చివరికి చిప్ప చేతికిచ్చేలాగా ఉన్నావు. అయితే ప్రతి వాడిలోనూ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. నీలో ఉమెన్ వీక్నెస్ ఉంది. నువ్వు స్త్రీ లోలుడివని నిరూపించుకున్నావు. కానీ ఆ పిల్లను ఉపయోగించుకొని కూడా రహస్యాలన్నీ మాకు అప్పగించనన్న మొండివాడిని నిన్నే చూశాను. చివరికి ఫిల్మ్ బయటపెట్టి నీ పరువు తీస్తానన్నా సిద్ధపడ్డావే కానీ రహస్యాల్ని చెప్పడమే లేదు. నువ్వు చెప్పొద్దు కానీ ఆ ఫైల్ మా మొహాన పారే. క్షణాల మీద మైక్రో ఫిల్మ్తో ఫోటోలు తీసుకుని పువ్వుల్లో పెట్టి చాచా లక్షల్లో పెట్టి నీకు అప్పగిచ్చేస్తాం. ఈ సంగతి మూడో కంటి వాడికి కూడా తెలియనివ్వం. నీ పొజిషన్కి ఏమీ దెబ్బరాదు.
హాయిగా లక్షాధికారి అయిపోతావు, లేదా నీ పెళ్ళాం బిడ్డలతో ఈ ఇంట్లో సజీవ దహనం అయిపోతావు. నీకు రాత్రి టైం ఇస్తున్నాను, ఒప్పుకున్నావా? సరే సరే, లేదా నీ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా తరిగేస్తాను. నీ భార్యను నీ ముందే గుర్తుంచుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు రీటాతో. వేణు పిల్లలిద్దరు వంక చూశాడు. వాళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు రాబర్ట్. సోఫా కాళ్లకు తాళ్ళు చివర్లను కట్టేశాడు. ఇద్దరు బాగా ఏడ్చిన గుర్తుగా కళ్ళు ఉబ్బి ఉన్నాయి. డాడీ, ఏంటి డాడీ ఇదంతా? ఆ బూచోడెవడు మమ్మల్ని ఎందుకు ఇలా కట్టేశాడు? నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకొచ్చాడు. అంతా అబద్ధం బాబు, మోసం చేసి నన్ను తీసుకొచ్చారు. నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడా ఆ రాస్కల్? మీరు నిజమని నమ్మి వచ్చి ఉచ్చులో పడిపోయారు. మీ అమ్మ ఎలా ఉంది? మీకోసం అలమటించిపోతూ ఉంటుంది. ఎలా డాడీ తప్పించుకోవడం? అదే ఆలోచిస్తున్నాను, ఏమీ తోచడం లేదు. నిస్సహాయత ధ్వనించింది వేణు కంఠంలో. భరత్ నగర్ కాలనీలో బస్ దిగింది అమల. పోస్ట్ ఆఫీసు ఎక్కడుందో ఎంక్వైరీ చేసింది. అక్కడ పోస్ట్ బాక్సులున్న ఏరియాలు తిరిగి చూసింది. కానీ అంతటికి 3 చోట్ల మాత్రం బాక్సులు కనపడ్డాయి. ఇదే పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం పోస్ట్ అయింది కాబట్టి ఈ బాక్సుల్లో ఏదో ఒక దానికి సమీపంలో వేణు బందీ అయిపోయాడు అని అనుకోవాలి. ఎందుకంటే పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేసేంత సావకాశం వేణుకి ఉండనివ్వరు శత్రువులు. కాబట్టి పోస్ట్ బాక్స్ చాలా సమీపంలో అందుబాటులో ఉండాలి వేణుకి. ఆ 3 ఒక పోస్ట్ బాక్స్ ఒక ఇంటి కిటికీకి వేలాడదీయబడింది. అదే ఇల్లు అయి ఉండాలి అని అనుకుంది అమల. ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ ప్రారంభించింది. ఆమె ప్రశ్నలకు ఎవ్వరూ సరిగ్గా సమాధానాలు చెప్పడమే లేదు. అయినా ఆమె తన ప్రయత్నం విరమించుకోలేదు. అలా అడిగిన ప్రశ్నలే అడుగుతూ తిరుగుతోంది. తన ప్రయత్నంలో ఆ శత్రువే ఎదురవుతాడేమో అన్న భయం ఓ పక్క బాధిస్తోంది. అప్పుడు తన ప్రయత్నం ఫలించినా తను కూడా ఆ ఉచ్చులో బిగుసుకుపోవాల్సి ఉంటుంది. అది కూడా తనకి ఆనందదాయకమే. అందరం కలిసి ఒకచోట బ్రతికినా మరణించినా కూడా ఆనందమే. చివరికి ఒక వృద్ధురాలు చెప్పింది, ఓ గడ్డపైన 2 మగపిల్లల్ని తీసుకొచ్చాడమ్మా. అదిగో ఆ ఎర్ర డబ్బా తగిలించి ఉన్న ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆళ్ల బిడ్డలు కావాలన్నా అతని వెనకనే చేయి పట్టుకొని వెళ్ళాడు అని. ఎర్ర డబ్బా, పోస్ట్ బాక్స్. అమల చకచక ఆ పోస్ట్ బాక్స్ ఉన్న ఇంటివైపు అడుగులు వేసింది. తక్కిన ఇళ్లకు కొంచెం దూరంగా విడిగా ఉంది ఆ ఇల్లు. సరాసరి ఆ ఇంటికి పోకుండా పక్క నుంచి వెళ్తూ ఓసారి ఆ ఇంటిని పరిశీలించి చూసింది అమల. తలుపులు లోపల బిగించున్నాయి. పోస్టు డబ్బా ఉన్న కిటికీ పై తలుపులు మాత్రం కొద్దిగా తీసున్నాయి. కిటికీలోంచి తొంగి చూసింది అమల. ఆమె కళ్ళు మెరిశాయి. లోపల తన కొడుకులిద్దరూ సోఫాకి బంధించబడి ఉన్నారు. తన భర్త వేణు పెడరెక్కలు విరిచి కట్టి ఒక పెద్ద రాటకి కట్టేశారు. వేణు ముఖం మీద కత్తితో కోసిన గుర్తులు, రక్త చారికలు. అతని ఒంటి మీద షర్ట్ లేదు. ఛాతీ మీద కూడా చాకుతో పొడవునా కోసి హింసించిన గుర్తులు. తన పిల్లల్ని కూడా బాగా హింసించినట్టున్నారు శత్రువులు. శోషతో తలలు వాల్చేసిన వాళ్ళని చూస్తే ప్రాణం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. వేణుకెదురుగా ఉన్న వ్యక్తి చేతిలో రివాల్వర్ నిగనిగా మెరుస్తోంది. పక్కనే ఒక 25 ఏళ్ల యువతి నుంచునుంది. ఆమె ఎవరో తేలిగ్గానే ఊహించుకుంది అమల. ఆ గడ్డపాడే తన భర్తను పిల్లల్ని అపహరించుకుపోయిన వాడు అని అర్థమైంది. వాడు భర్తను రివాల్వర్తో చంపుతాను అని బెదిరిస్తున్నాడు. అమల ఆలస్యం చేయలేదు. పక్కనే ఉన్న పెద్ద రాయిని తీసుకొని తలుపు తట్టింది. రీటా తలుపు తెరిచి ఎవరు అన్నది పక్కలకు చూస్తూ వెంటనే బండరాయితో ఆమె తల మీద మోదింది. రీటా నేల మీద పడిపోయింది అరుస్తూ. హడావిడిగా రాబర్ట్ బయటకు వచ్చే లోపల అమల మరొక రాయితో సిద్ధంగా ఉంది. అతను తల బయటికి పెట్టేంతలో మెరుపు దాడి చేసింది. బండరాతితో అతని తల మీద బలంగా మోదింది. రాబర్ట్ కూడా నేల మీద పడి
గెలగెలా కొట్టుకుంటూ ఉండగా రివాల్వర్ చేజిక్కించుకొని భర్త దగ్గరికి వెళ్ళి కట్లు బాకుతో కోసేసింది. పిల్లల బంధాలు కూడా కోసేసింది. పదండి, వెంటనే పోలీసులకు తెలియజేయాలి, చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, వాళ్లకు నిజం చెప్పి వీళ్ళు తప్పించుకుపోకుండా చూడాలి అన్నది అమల ఆయాసంతో. అమల, నన్ను క్షమించు అంటున్న భర్త నోరు చేత్తో మూసి అతని కళ్ళలోకి ప్రేమగా చూసి నవ్వింది అమల. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో పోలీసుల ద్వారా వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి వేణు ఆఫీస్లో కూడా అతని నిజాయితీ తెలిసి అతన్ని ఎంతో అభినందించారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కథలు కావాలో, అంటే ఫ్యామిలీయా, సస్పెన్సా, ఇలాంటివి ఏవి కావాలో మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను తప్పకుండా అలాంటి కథల్ని ఎంచుకొని చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ, లైక్ చేస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.